సాగర్ని ఆపే ప్రయత్నంలో భాగంగా నువ్వు ఈ ఉద్యోగం మానేస్తేనే నేను నీతో వస్తానని ఫిట్టింగ్ పెడుతుంది నర్మద. నన్ను ఆపడానికి ఇలా బ్లాక్మెయిల్ చేస్తున్నావా అని అంటాడు సాగర్. ఇది బ్లాక్మెయిల్ కాదు సాగర్, నా బాధని చెప్పుకుంటున్నాను. నువ్వు జాబుని లంచం ఇచ్చి కొనుక్కున్నావని నన్ను ఆఫీస్లో చాలా చీఫ్గా చూస్తున్నారు. అందుకే నువ్వు ఈ జాబు మానేయి. కష్టపడి కూలి పని చేసి పచ్చడి మెతుకులు పెట్టు, ఆనందంగా తింటాను. నా భర్త కష్టపడి పనిచేస్తున్నాడని అందరికీ గర్వంగా చెప్పుకుంటాను. జాబ్ మానేస్తాను అని చెప్పు, ఒక్క మాట కూడా మాట్లాడకుండా నీతో పాటు ఇల్లు వదిలి వచ్చేస్తాను. చెప్పు, జాబ్ మానేస్తావా అని అంటుంది నర్మద సాగర్ని. ఇక దాంతో సాగర్ జాబు వదిలేయను, అది జరగని పని అని తెగేసి చెప్తాడు. ఆ మాటతో నర్మద నేను కూడా ఇంట్లో నుంచి రాను, అది కూడా జరగని పనే అని అంటుంది. ఏంటి బెదిరిస్తున్నావా? నోరు మూసుకొని వస్తావా రావా అని అంటాడు సాగర్. పిచ్చోడ్లా మాట్లాడకు. మనం ఇంట్లో నుంచి వెళ్ళిపోతే మీ అమ్మ నాన్న ఎంత బాధపడతారో ఆలోచించు. ఊరు వెళ్ళినా మీ అమ్మని ప్రశాంతంగా ఉండనియవా? అక్కడి నుంచి కూడా ఆవిడ్ని ఏడ్చుకుంటూ వచ్చేలా చేస్తావా అని అంటుంది నర్మద. నిన్ను కన్న పాపానికి ఆవిడ కడుపుకోత అనుభవించాలా? గొడవ జరిగిన ప్రతిసారి అలిగి ఇంట్లో నుంచి వెళ్ళిపోతానని అనడం కరెక్ట్ కాదు. కాస్త బుద్ధి పెట్టి ఆలోచించు అని గడ్డి పెడుతుంది నర్మద. దాంతో సాగర్ ఆలోచించాను, బాగా ఆలోచించాను. అమ్మ రాగానే నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను అని అంటాడు. మళ్ళీ మొదటికి వచ్చావేంటి సాగర్ అని నర్మద అంటే, మొదటికి రావడం కాదు, నేను ఆయనతో మాటలు పడలేను. మా అమ్మ వచ్చిన మరుక్షణం నువ్వు నోరు మూసుకొని నాతో పాటు గుమ్మం దాటడానికి రెడీగా ఉండు అని చెప్పేసి వెళ్ళిపోతాడు సాగర్. ఇక మరోవైపు శ్రీవల్లి, భాగ్యం, ఇడ్లీలు నర్మద కాపురం తగలపెట్టేశామహో అంటూ సంబరాల్లో మునిగిపోతూ ఉంటారు. జింక చిక్క జింక చెక్క అంటూ స్టెప్పులు వేస్తూ ఉంటారు. వాళ్ళ ముందు నాటకాలు ఆడుతుందా? నా కూతుర్ని నానా తిప్పలు పెట్టడమే కాకుండా కొట్టి కాలు పట్టించుకుంటావా? నీ కూతురు అత్తారింట్లో అడుగు ఎలా పెడుతుందోనని ఈ భాగ్యంతోనే సవాల్ చేస్తావా? పిల్ల బచ్చా, నా ముందు తొడగొడితే పీకి పక్కన పెడతా. నర్మద కాపురంలో ఆరిపోని కార్చిచ్చు పెట్టేశా అని అంటుంది భాగ్యం. కొంపలు కూర్చడంలో మీకు చెయ్యి తిరగడం కాదు, కాలు కూడా తిరిగిపోయింది. కాపురాలు కూర్చడంలో మీకు మీరే సాటి ఆవిడగారండి అని అంటాడు ఇడ్లీ బాబాయ్. అమ్మోయ్, మా ఆయన నన్ను ఇంట్లో నుంచి గెంటేశాడనే బాధ కంటే ఆ నర్మద కాపురంలో నిప్పులు పోసినందుకు నాకు భలే ఆనందంగా ఉంది అని అంటుంది శ్రీవల్లి. అప్పుడే ఏమైంది అమ్మడు? ముందు ఉంది వాళ్ళకి అస్సలు సినిమా. వాళ్ళ కొర్రలు మొత్తం పీకేస్తా. ఇంట్లో నుంచి గెంటించేసిన వాళ్ళ చేతులతోనే నీకు హారతిచ్చి ఆహ్వానం పలికేలా చేస్తాను అని అంటుంది భాగ్యం. ఆ మాటతో శ్రీవల్లి, అచ్చి బాబోయ్, నేను బేగా మా ఆయన దగ్గరికి వెళ్ళిపోతానన్నమాట అంటూ తెగ సిగ్గుపడిపోతూ ఉంటుంది. ఈ 2-3 రోజుల్లోనే నిన్ను ఆ ఇంట్లో లెగ్గు పెట్టేటట్టు చేస్తాను, ఇక ఫిక్స్ అయిపో అని అంటుంది భాగ్యం. ఆ మాట వింటే నాకు తెగ ఆనందంగా ఉందే బాబా, కానీ ఆ నర్మద ప్రేమలను వదలొద్దు. ఏడుస్తున్న ఆ నర్మద ముఖ చిత్రాన్ని కల్లారా చూసి ఆనందించాలని ఉందే బాబా అని అంటుంది శ్రీవల్లి. ఇక మరోవైపు నర్మద ఏడుస్తూ ఉంటుంది. ఇంతలో ప్రేమ వచ్చి ఓదార్స్తుంది. ఈ ఇంటికి బంధాలకు దూరం అవుతానని భయం వెంటాడుతుంటే బాధపడకుండా ఎలా ఉంటాను ప్రేమ? ఇంట్లో నుంచి వెళ్ళిపోదామని సాగర్ పెద్ద గొడవ చేశాడు. ఏదో విధంగా ఆపాను, కానీ అత్తయ్య రాగానే వెళ్ళిపోదామని డెడ్ లైన్ పెట్టాడు అని అంటుంది నర్మద. అబ్బా, అలా ఏం జరగదక్క, మేమున్నాం కదా, మొన్న తీసుకొచ్చినట్టే తీసుకొస్తామని అంటుంది ప్రేమ. లేదు ప్రేమ, మొన్న వేరు ఇప్పుడు వేరు. సాగర్ ఈసారి ఎవరి మాట వినడు అని అంటుంది నర్మద. అత్తయ్య రాగానే అన్నీ చూసుకుంటుందక్క, నువ్వేం బాధపడకు, బెంగపడకు అని అంటుంది ప్రేమ. ఇక రామరాజు చేసిన పనికి మళ్ళా పనికి తలుచుకొని సాగర్ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటాడు. అటు శ్రీవల్లికి చందు గుర్తొచ్చి ఎమోషనల్ అవుతుంది. వెంటనే రాత్రిపూట చందుకి ఫోన్ చేస్తుంది. అయిష్టంగానే కాళ్ళు లిఫ్ట్ చేసిన చందు ఎవరు అని అడుగుతాడు. నేను బావా, నేను. నా మెసేజ్ చూసి కూడా రిప్లై ఇవ్వడం లేదేంటి బావా అని అంటుంది శ్రీవల్లి. దాంతో చందు, ఏయ్, ఎందుకు కాల్ చేశావు అని చిరాకు పడతాడు. బావా ప్లీజ్ బావా, నీ కోపం ఉంటే కొట్టు తిట్టు, కానీ నన్ను మాత్రం దూరం పెట్టకు. నువ్వు లేకపోతే బతకలేను బావా అని అంటుంది శ్రీవల్లి. బతకలేకపోతే చావు, నీ నాటకాలని ఇక నేను నమ్మను అంటూ ఫోన్ పెట్టేశాడు చందు. ఇక శ్రీవల్లి మళ్ళీ ఫోన్ చేస్తుంది, కానీ చందు ఫోన్ ఆపేస్తాడు. దాంతో శ్రీవల్లి, బావ నన్ను చచ్చిపోమన్నాడు, ఫోన్ ఆపేశాడు. బావ ఇక నన్ను ఏలుకోడని నాకు ఫుల్గా అర్థమైంది. ఇక బతికి వేస్ట్ అనుకుంటూ పక్కనే ఉన్న చాకును తీసుకుని వస్తుంది. పొడుచుకొని చస్తుందా ఏంటి అనుకునే లోపు దాంతో ఇడ్లీ గాని పొడవబోతుంది. నిద్రలో ఉన్న ఇడ్లీ కొద్దిలు తప్పించుకుంటాడు. ఏంటి అమ్మడు, దేహం కనిపట్టిందా? అర్ధరాత్రి పూట కత్తి పట్టుకొని తిరుగుతున్నావేంటి అంటూ హడిలిపోతారు భాగ్యం, ఇడ్లీలు. మా ఆయనకు ఫోన్ చేసి నువ్వు లేకుండా బతకలేనంటే చావమన్నాడు. నేను ఎందుకు చావాలి? అబద్ధాలు మోసాలతో నా పెళ్లి చేసి నా జీవితాన్ని కాపురాన్ని తగలబెట్టింది మీరు కదా, అందుకే మీ ఇద్దరిని పొడిచి చంపేస్తాను అని అంటుంది శ్రీవల్లి. దాంతో భాగ్యం, అన్ని ప్లాన్లు వేసిన దాన్ని నీ కాపురాన్ని నిలబెట్టలేనా అని అంటుంది. ఎప్పుడో కాదు, నన్ను ఇప్పుడే పంపించేయి అని కత్తి తీసుకొని వెళ్తుంది శ్రీవల్లి.
దాంతో భాగ్యం, నా బుర్రలో అగ్నిపర్వతం లాంటి ప్లాన్ ఉంది. ఆ ప్లాన్ ప్రకారం రేపే నిన్ను మీ అత్తారింట్లో అడుగు పెట్టేటట్టు చేస్తా అని అంటుంది భాగ్యం. సరే అయితే రేపు పంపించకపోతే అప్పుడు చెప్తా నీ సంగతి అని హెచ్చరించి వెళ్తుంది శ్రీవల్లి. ఇక ధీరజ్ ప్రేమగా తల దువ్వి జల్లు వేస్తుంటే ప్రేమ రీల్స్ చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. వెరీ గుడ్ రా, నీలో ఈ టాలెంట్ కూడా ఉందా అంటూ ధీరజ్ని ఆట పట్టిస్తూ ఉంటుంది ప్రేమ. జడలు వేయడమే కాదు, ప్రేమకి పౌడర్ కొట్టేస్తాడు ధీరజ్. ఇక మా టాలెంట్ దేక్కో అంటూ ప్రేమ జడల్ని అద్దంలో చూపిస్తాడు ధీరజ్. ప్రేమ ఉంటుందయ్యా, కొమ్ముల్లాంటి జడలతో భలే క్యూట్గా అనిపిస్తుందిలే. ఏంటి షేక్ అయ్యావా? ధీరజ్ అంటే ఏమనుకున్నావు? ఇక్కడ ఉండాల్సిన వాణ్ణి, నేను పెళ్లి చేసుకుని ఇక్కడ ఆగిపోయాను అని అంటాడు ధీరజ్. అద్దంలో తనని తాను చూసుకుని కెవ్వుమని అరుస్తుంది ప్రేమ. ఏంటే, నిన్ను నువ్వు చూసుకుంటేనే భయపడుతున్నావు, మరి మా పరిస్థితి ఏంటి? అయినా నువ్వు రోజుల కంటే ఈరోజే బాగున్నావే అని అంటాడు ధీరజ్. నన్ను ఇలా రెడీ చేసింది కాకుండా వెటకారం చేస్తావా అంటూ ధీరజ్ని ఉరికించి కొడుతుంది ప్రేమ. ఇక కాళ్ళు స్లిప్ కావడం, ఒకరి మీద ఒకరు పడడం, కళ్ళల్లో కళ్ళు పెట్టుకొని పాట పాడుకుంటూ ఉండడంతో ఈరోజు ఎపిసోడ్ కంప్లీట్ అవుతుంది.